భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాలేజీ బస్సు బోల్తా పడింది. ఉదయం విద్యార్థులను కళాశాలకు బస్సు తీసుకెళ్తూ ఉండగా మార్గం మధ్యలో లోయలో పడిపోయింది కాలేజీ బస్సు. ఇక ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 60 మంది విద్యార్థులు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక 40 మందికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఇక పాల్వంచకు చెందిన కేఎల్ఆర్ డిగ్రీ కళాశాలకు బస్సుగా కూడా గుర్తించారు. ఇక మొండికుంటలోని అయితే సాయిబాబా ఆలయం సమీపంలో ఈ బస్సు బోల్తా పడినట్లుగా చెప్పారు. డ్రైవర్ను ప్రస్తుతం పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, ఇటు చూస్తే మరి కాలేజీ బస్సు కేఎల్ఆర్ కి సంబంధించిన కాలేజ్ బస్సు అయితే బోల్తా పడిందని తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా ఈ రోజు ఉదయం పొద్దున కేఎల్ఆర్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించి కూడా బస్సు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మునుగూరు నుంచి పాల్వంచ వైపు వెళ్తున్న ఈ కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల బస్సు దుర్గంపాడు మండలం కృష్ణానగర్ అటవీ ప్రాంతానికి చేరుకోగానే డ్రైవర్ ఒక్కసారిగా అంటే బస్సు అప్పటికే స్పీడ్ లో ఉంది. సో బ్రేక్ కొట్టినప్పటికీ కూడా బ్రేక్ పడకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎంత ఫాస్ట్ గా బ్రేక్ కొట్టినప్పటికీ కూడా అదుపు తప్పి బోల్తా పడ్డది. సో దీంట్లో ముఖ్యంగా బస్సులో దాదాపు ఆ బోల్తా పడిన సమయంలో 60 మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రమాదంలో మొత్తం కూడా విద్యార్థులకు అందరికి కూడా గాయాలైనవి. పెద్ద ఎత్తున రక్తం అక్కడ వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అందరికీ చాలా గాయాలైనవి. సో అక్కడ ప్రత్యక్ష సాక్షులు అటు విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున, ఎందుకంటే బస్సు బోల్తా పడటంలో ఒక్కసారిగా అందరూ కూడా బయటికి వచ్చే ప్రయత్నం చేశారు. కొంతమందికి కాళ్ళకి, చేతులకి, మొత్తం శరీర భాగాలకి మొత్తం కూడా గాయాలైన పరిస్థితులున్నాయి. సో ఒకరినొకరు చూసుకుంటూ కూడా రోధిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది చిన్న గాయాలతో బయటపడిన వాళ్ళు ఒక్కసారిగా భయపడ్డారు. ఎందుకంటే పెద్ద ప్రమాదం, బస్సు పూర్తిగా బోల్తా పడడం తోటి ప్రత్యక్షంగా చూసి ఒక్కసారి నిబ్బరపోయారు. సో ఆ భయంలోనే ఉన్నారు. ముఖ్యంగా అటువైపు వెళ్తున్న ప్రయాణికులు కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళు, లోకల్ గా ఉన్న వాళ్ళు కావచ్చు, వెంటనే హుటాహుటిన స్పందించి భద్రాచలం ఏరియా హాస్పిటల్ కి అయితే తరలించారు. ప్రస్తుతం గాయపడిన వాళ్ళందరికీ కూడా చికిత్స అందిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే అక్కడ తల్లిదండ్రులు కూడా ఈ విషయం తెలుసుకున్నారు. తల్లిదండ్రులు కూడా హుటాహుటిన విద్యా సంస్థలతో పాటు అక్కడ తల్లిదండ్రులు కూడా హాస్పిటల్ కి చేరుకున్నారు. దాదాపు కొంతమందికి 10ల సంఖ్యలో వీళ్ళకి కొంతమందికి సీరియస్ గా ఉంది. దాదాపు 60 మందిలో ఒక 10 మందికి సీరియస్ గా ఉంది. ఒక్కరికి ముఖ్యంగా ఎక్కువగా సీరియస్ ఉందన్నట్టు తెలుస్తా ఉంది. సో తల్లిదండ్రులు కూడా ఒకవైపు విమర్శిస్తా ఉన్నారు. ఏదైతే ప్రైవేట్ కాలేజీలు కావచ్చు, బస్సుల వ్యవహరిస్తున్న తీరు, బస్సులకి ఎలాంటి పర్మిషన్లు ఉన్నాయి, పొల్యూషన్ పర్మిషన్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ పర్మిషన్ కావచ్చు, ఇటు ప్రభుత్వం పైన కూడా అక్కడ తల్లిదండ్రులు ప్రమాదం సమయంలో ఏమైనా అతివేగం లేదా మద్యం సేవించడం లాంటివి కూడా చేశారంటారా? పోలీసులు ఇప్పటికే ఆ డ్రైవర్ ని విచారిస్తా ఉన్నారు. అతివేగం దీనికి కారణమని ప్రజెంట్ అయితే తేల్చారు. సో ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే రావాల్సి ఉంది. పోలీసులు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. మరి డ్రైవర్ తాగాడా లేదా అనేది ఇంకా పోలీసుల నుంచి సమాచారం అయితే రాలేదు. కానీ అతివేగం అయితే ప్రమాదం. ఎందుకంటే ఒక్కసారిగా అక్కడ టర్నింగ్ ఉంది. ఆ టర్నింగ్ దగ్గర ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో అదుపు తప్పి బోల్తా పడిపోయింది అన్నట్టు కూడా డ్రైవర్ చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దీని పట్ల ముఖ్యంగా తల్లిదండ్రులు, ఏదైతే విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ముఖ్యంగా యాజమాన్యాల నిర్లక్ష్యం ఉంది. ఎందుకంటే బస్సు ఏ కండిషన్ లో ఉంది, రోడ్లు ఏ కండిషన్ లో ఉన్నాయి. సో ఇటు ప్రభుత్వాలను అలాగే ఈ బస్సుకు సంబంధించి సతీష్, ఇప్పుడు ఈ బస్సుకు సంబంధించి ఇదివరకే ఫిట్నెస్ సర్టిఫికెట్ అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నాయంటారా? కేఎల్ఆర్ అనేది పెద్ద సంస్థ. దానికి సంబంధించి ఇప్పటికే డీటెయిల్స్ అయితే పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తా ఉన్నారు. డ్రైవర్ లైసెన్స్ కావచ్చు, డ్రైవర్ యొక్క వ్యక్తిగత సమాచారం కావచ్చు, మొత్తం కూడా, అంటే ఇదివరకు ఏమైనా ఆయన పైన కేసులు ఉన్నాయా, ఇదివరకు ఆయన డ్రైవింగ్ చేసినప్పుడు ఏమైనా ప్రమాదాలు జరిగాయా, లేదంటే ఆయన తాగి ఉన్నాడా, సో బస్సుకు సంబంధించి కూడా ఎక్కడ రిజిస్ట్రేషన్ అయ్యింది ఏంటి మొత్తం డీటెయిల్స్ కూడా పోలీసులు తీసుకుంటా ఉన్నారు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఇంకా పోలీసులు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉందమ్మలి. ఏదేమైనప్పటికీ డ్రైవర్ నిర్లక్ష్యం, దాంతో పాటు బస్సుకు సంబంధించి ఫిట్నెస్ విషయం కావచ్చు, అలాగే యాజమాన్యాలకు పెద్ద ఎత్తున
సోయి లేదంటే కూడా తల్లిదండ్రులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే బస్సుల పట్ల అంటే ఫిట్నెస్ విషయంలో కానీ చెకింగ్ అంటే బస్సులు ముఖ్యంగా ఎవ్రీ డే చెక్ చేయాలి బస్సును, బ్రేకులు కానీ పెట్రోల్ కానీ ఎమర్జెన్సీ ఎగ్జిట్లు కానీ మొత్తం కూడా అన్ని సేఫ్టీలు ఉంటేనే బస్సును అనుమతించాల్సినటువంటి కాలేజీ యాజమాన్యం చూసి చూడనట్టు ఇటు బస్సు డ్రైవర్ తో పాటుగా కూడా ఇటు కేఎల్ఆర్ కాలేజ్ యాజమాన్యం పైన కూడా కేసు నమోదు చేస్తారంటారా? ఇప్పటికైతే అంటే ఇప్పటికి ప్రమాదంలో ఎక్కడ కూడా ఎవరికి ఏం కాలేదు. ముఖ్యంగా కొంతమంది సీరియస్ గా ఉన్నారు, వాళ్ళకి చికిత్స అందుతున్న నేపథ్యంలో జస్ట్ పోలీసు ఎంక్వైరీ నడుస్తుంది. కేసు అయితే ఓన్లీ డ్రైవర్ పైన పెట్టారు. యాజమాన్యాన్ని కూడా పిలిచి దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏమైనా జరగకూడదు జరిగితే గనక కేఎల్ఆర్ సంస్థ పైన కూడా కేసు అయ్యే అవకాశం ఉంటుంది. దీనిపైన పూర్తి దర్యాప్తు జరిపి దీనిపైన బాధితులను కూడా శిక్షించే అవకాశాలు ఉంటాయి. ఇటు ఒకవైపు తల్లిదండ్రులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అమూల్య. ముఖ్యంగా ఏదైతే ఇటు ప్రభుత్వం కానీ, ఎందుకంటే రోడ్ల విషయంలో గుంతలు కావచ్చు, రోడ్లకు సంబంధించి ఇది కావచ్చు, అలాగే కాలేజీలు చూసుకోకుండా విద్యార్థుల దగ్గర డబ్బులు తీసుకోవడం, పెద్ద ఎత్తున లక్షల్లో ఫీజులు తీసుకోవడం తప్ప విద్యార్థుల ప్రాణాల మీద ఎలాంటి అటు ప్రభుత్వానికి కాలేజీలకి ఎలాంటి ఇది లేదు. సో వాళ్ళు ప్రభుత్వాలు ఏమో దోచుకోవడం కోసం పనిచేస్తా ఉన్నాయి, ఇటు కాలేజీలు కూడా దోచుకోవడం కోసమే పనిచేస్తున్నాయి తప్ప ప్రజలన్నా విద్యార్థులన్నా ప్రేమ లేదంటూ కూడా ఈ విద్యార్థుల తల్లిదండ్రులు అయితే రోజు ఇస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పటి వరకు అయితే ముఖ్యంగా ఈ ఘటనలో ఇప్పటి వరకు అయితే ఒక 10 మంది లోపు అందరూ బాగానే ఉన్నారు. ఒక 10 మంది లోపు విద్యార్థులు అయితే కొంచెం సీరియస్ గా ఉన్నారు. సో ఒక్కరికైతే చాలా విషమంగా ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి అమూల్య. రైట్, థ్యాంక్ యూ సతీష్. హలో నరేష్ ఎవరమ్మాయి? టెన్షన్ పడదు సరేనా, ఏం కాదు వస్తుంది తీస్తున్నారు, నువ్వు టెన్షన్ పడదు. మీ మమ్మీ వాళ్ళ నెంబర్ చెప్తాను.